పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 వాక్యాలు మనము చదువుకుందాం. రాసుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 62, 63 వాక్యాలు, అలాగే 9వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. రాసుల మొదటి గ్రంథము 8, 62, 63, 9వ అధ్యాయం 3వ వచనములో, అంతటా రాజును అతనితో కూడా ఇశ్రాయేలీలందరూ యెహోవా సముఖమునందు బలులు అర్పించుచుండగా 22,000 ఎడ్లును 1,20,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించును. ఈ ప్రకారం రాజును ఇశ్రాయేలీలందరూ యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి. 9:3లో అతనితో ఇలాగూ సెలవిచ్చును, నా సముఖమునందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని. నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. మన మూలవాక్యం హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. ఈ వాక్యాన్ని కొన్ని వారాలుగా మనము ధ్యానిస్తూ ఉంటూ ఉన్నాం. మనము అంటే ఆనాడు ఆ హోషేయ 2:14లో దేవుడిని యెహోవా ఆనాటి ఇశ్రాయేలు సంఘాన్ని ఏమంటున్నాడు అంటే, నేను మిమ్మలను అరణ్యములోనికి కొనిపోతాను, కొనిపోయి అక్కడ అనేకమైన విశేష అనుభవాలను మీకు కనబరుస్తాను, చూపిస్తాను, మాత్రమే కాకుండా వాటిని మీకు అనుభవింపచేస్తాను అని ఆయన తెలియజేసినట్లు మనము చూస్తా ఉంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, వారు పాత నిబంధన విశ్వాసులు అని, మనము క్రొత్త నిబంధన విశ్వాసులము అని. వారు దేవుడిని యెహోవా చేసే మేళ్లను అద్భుతాలను కళ్ళారా చూస్తూ విశ్వాసం ఉంచి దేవుని ద్వారా నడిపించబడుతూ ఉన్నారు. మనలను యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినటువంటి మనలను ప్రభువైకు దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనకు మనలను సంఘముగా ఏర్పరచుకొని ఈనాడు మనతో మాట్లాడుతున్నాడు. మిమ్మలను అరణ్యంలోనికి కొనిపోయి నేను ఇశ్రాయేలీలకు ఏ రీతిగా మరి విశేష అనుభవాలు కనబరిచి వాటిని నడిపిస్తూ, వాటిలో గుండా నడిపిస్తూ వాటిని ఏ రీతిగా అనుభవింపజేశానో మీకును అలాగూ చేస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నట్లు మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ఏంటి ఆ విశేష అనుభవాలు అని మనము చూసినట్లయితే, పాతగిలని అనుభవం గూర్చి మనము ధ్యానిస్తూ ఉన్నాం. అంటే వారికి వస్త్రములను వారి ఒంటి మీద దేవుడు ధరింపజేశాడు. వారి పాదాలకు రక్షలు లేక చెప్పులు, పాదరక్షలు లేక చెప్పులు వాటిని ధరింపజేశారు. అయితే అవి 40 సంవత్సరాలు వారు అరణ్యంలో గుండా ప్రయాణం చేస్తూ ఉంటే వారి ఒంటి మీద వారు ధరించిన వస్త్రములు లేక బట్టలు పాతగిల లేదు, వారి చెప్పులు లేక పాదరక్షలు పాతగిలను లేదు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. నూతన సంఘముగా కూడుకుంటున్న మనకు ఆ వస్త్రాలు ఆత్మ సంబంధమైనవి మనకు ధరింపజేశాడు. వాటిలో ఏంటి ఆ వస్త్రాలు అంటే, ఒకటి రక్షణ వస్త్రాన్ని గురించి మనము చూసాం. 2వ వస్త్రం ఏంటి చెప్పండి ఎవరైనా కానీ? నీతి వస్త్రం. 3వ వస్త్రం ఏంటి? స్తుతి వస్త్రము కదండి. 3 రకాలైనటువంటి వస్త్రాలను గురించి గత కొన్ని వారాలుగా మనము ధ్యానిస్తూ ఉన్నాం. విశేష అనుభవం ఏంటి అంటే భూ సంబంధమైనటువంటిది కాదు, కానీ ఆయన మనకు వస్త్రాలు ఆత్మ సంబంధంగా ధరింపజేశాడు. వాటిల్లో రకరకాలైన వస్త్రాలు ఉన్నాయి. ఒక వస్త్రమే ఈ రోజుల్లో కొన్ని కళ్ళజోళ్ళు వచ్చాయి. అవి ఎలాంటివి అంటే రీడింగ్ ప్లస్ డిస్టెన్స్ కలిపి ఒకటే, దానికి ఎటువంటి అతుకు లేదు. 0.5 నుండి ఆ యొక్క పవర్ అనమాట, కంటి పవరు, మసక పవరు 0.5 నుండి 2.5 వరకు అది మనము ధరించిన తర్వాత మరి మనకు ఏదైతే పవర్ సెట్ అవుతుందో మన కళ్ళకు సరిపడా 0.5 నుండి 2.5 మధ్యలో ఎవరికైతే ఎంత పవర్ ఉందో వాళ్ళ పవర్ని బట్టి అది అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. అడ్జస్ట్ చేసుకుంటుంది అంటే దాంట్లో 0.5 ఉంది, 0.75 ఉంది, మరి 1 పవర్ ఉంది, 1.25 ఉంది, 1.5 ఉంది, 2 పాయింట్ ఉంది, 2.25, 2.5 పవర్. ఇన్ని రకాల ఒకే కళ్ళద్దాల్లో ఈనాడు మరి కనుగొని అవి ధరింపజేస్తున్నారు. మా పాస్టర్ గారికి 2.5 ఉంది, 0.5 నుండి 2.5 మధ్యలో ఉన్న ఆ పవర్ గ్లాసులు ఇచ్చేశారు. ఆమెకు చక్కగా ఆమె బైబిల్ చదవగలుగుతుంది. ఎండలో వెళ్తున్నప్పుడు అది చక్కగా మరి అన్ని విధాల దానికి ఎటువంటి అప్పుడప్పుడు ఆ పవర్ ఎటువంటి అడ్జస్ట్ ఉంటుందో అది చేసుకుంటా ఉంటుంది. అద్దాలు ఒకటి కానీ పవరు పలు రకాలుగా కనబడుతున్నట్లు వస్త్రము ఒక్కటే, ఆత్మ సంబంధమైనటువంటి వస్త్రం, కానీ వాటిలో రకరకాల దేవుడు మనకు ధరింపజేశాడు. ఏంటి అవి అంటే 3 గురించి ధ్యానించాం. ఒకటి రక్షణ వస్త్రాన్ని ధరింపజేశాడు, 2 నీతి వస్త్రాన్ని ధరింపజేశాడు, 3వదిగా చూసినట్లయితే స్తుతి వస్త్రాన్ని దేవుడు మనకు ధరింపజేసినట్లు మనము చూస్తా ఉన్నాం. ఆనాడు ఇశ్రాయేలు జనాంగం అరణ్యంలో పడి ప్రయాణం చేస్తూ ఉంటే ఆ 136వ కీర్తన మనము చూసినప్పుడు అక్కడ 2 గుంపులైనటువంటి వారు సంఘంలో కనబడుతున్నట్లు మనము చూస్తున్నాం. వెనక తట్టు తిరిగి వెళ్ళిపోతే మంచిది కదా, మాకు విడిచి వచ్చిన ఐగుప్తులో అనేకమైన వాటిని మాకు జ్ఞాపకం వస్తున్నాయి, మేము అవి లేకనే చవిసారములో లేనటువంటి ఈ ఆహారాన్ని మేము తీసుకుంటున్నాము అని దేవుని మీద తిరుగుబాటు చేసి సనిగిన గుంపు ఒక గుంపు.
రెండవ గుంపేమో దేవుడు వారికి విశేషమైన అనుభవాలు గుండా అరణ్యంలో నడిపిస్తూ ఉంటే వారి కన్నులు పైనున్న వాటి మీదనే దృష్టి సారించి వారు గాన ప్రతిగానాలు చేస్తూ వారు ఏం తింటున్నారో, ఏమి త్రాగుతున్నారో, ఏమి ధరించారో అవేవి కూడా పట్టకుండా వారు దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. మనము గతంలో చెప్పుకునే రీతిగా ముందు చూడబోతే మరి ఎర్ర సముద్రం, వెనక చూడబోతే ఫరో సైన్యం. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో వారు దేవుని తట్టు చూసినప్పుడు సముద్రాన్ని నట్ట నడిమికి 2 పాయలుగా చీల్చి ఇరు ప్రక్కల మంచు గడ్డగట్టినట్లు గోడల వలె నిలబెట్టి ఆరిన నేల గుండా సముద్రం మధ్యలో నడిపిస్తూ ఉంటే వాళ్ళ మనసు, వాళ్ళ దృష్టి, వాళ్ళ అంతరంగం, వాళ్ళ ఆత్మ, వాళ్ళ హృదయం నిండా కూడా దేవుని కృతజ్ఞతతో నింపుకున్నారు. వారి కన్నులు, వారి యొక్క దృష్టి అంతా కూడా దేవుడు చేస్తున్నటువంటి అద్భుతం మీదనే వారు సారించారు. అందుకే నిర్గమకాండం 15వ అధ్యాయంలో వారు గాన ప్రతిగానములు చేసుకుంటూ వారు ముందుకు సాగారు. ఏమని పాడుకున్నారు వాళ్ళు? యెహోవాను గానము చేసేదమో ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదమో ఆయనను వాణించెదమో ఆయనే దేవుడు మనకు. చూసారా వాళ్ళ మనసు ఎక్కడుందండి? వాళ్ళ దృష్టి ఎక్కడుంది? తిండి మీద ఉందా? ధరించుకున్న వస్త్రాల మీద ఉందా? లేకుంటే విడిచివెచ్చిన ఐగుప్తు మీద ఉందా? లేదు లేదు. వాళ్ళు ఏం చుంటున్నారో, ఏం త్రాగుతున్నారో, ఏం ధరించుకున్నారో వాటి మీద లేదు. కానీ దేవుడు చేస్తున్నటువంటి విశేష కార్యం, అద్భుతం మీదనే వాళ్ళందరూ కూడా దృష్టి సారించి అడుగులు ముందుకు వేసినట్లు మనము చూస్తా ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. గత వారం ఎక్కడైతే మనము వాక్యం ముగించుకున్నామో అక్కడి నుండి నేను కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కొన్ని నిమిషాలు ప్రార్థనా పూర్వకంగా ఉండాలని ప్రభు నామంలో మిమ్మల్ని కోరుతూ ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు కట్టాలనుకున్నటువంటి మందిరాన్ని దేవుడే చెప్పాడు దావీదుతో, నీ చేతులు యుద్ధంలో రక్తం అనిపించాయి కాబట్టి నువ్వు మందిరం కట్టొద్దు, నీ కడుపును పుట్టిన నీ కుమారుడైన సొలొమోను నా కొరకు మందిరం కడతానన్నాడు. దేవుడు చెప్పిన ప్రకారంగా సొలొమోను దేవునికి ఒక మందిరం కట్టించాడు. మొట్టమొదటి మందిరం. 4 రకాలుగా మందిరాలు తర్వాత ఎక్స్టెన్షన్ చేయబడ్డాయి, కూల్చబడ్డాయి, కాల్చబడ్డాయి, మరలా తిరిగి కట్టబడ్డాయి. ఇప్పుడు 2000 సంవత్సరాల నుండి ఇశ్రాయేల్ యోధా ప్రజలకు మందిరం లేదు. చివరి మందిరం క్రీస్తు శకం 70వ సంవత్సరంలో అది కాల్చబడింది, కూల్చబడింది. నాటి నుండి 2000 సంవత్సరాల వరకు దేవుని మందిరం లేదు. అతి త్వరలో అంత్యక్రీస్తు ప్రత్యక్షమయ్యి దేవుని మందిరం కట్టుకుంటానికి యూదులకు పర్మిషన్ ఇస్తాడు. వాళ్ళు వెంటనే దేవుని మందిరం కట్టుకొని దేవుని కొరకు బలులు, యాగాలు, అర్పణలు సమర్పిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని పిల్లలారా, వారు సొలొమోను దేవుని కొరకు మందిరం కట్టిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ మందిరం, ఆ బలిపీఠం ఎదుట మోకాళ్ళుని సుదీర్ఘమైనటువంటి ప్రార్థన చేశాడని గత వారం చెప్పుకున్నాం. సుదీర్ఘమైన ప్రార్థన చేసిన తర్వాత ఆయన మోకాళ్ళ నుండి లేచి నిలబడి ఆ బలిపీఠం మీద అనేకమైనటువంటి బలులు అర్పించినట్లు మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఎన్ని రకాలైన బలులు అర్పించాడు అంటే రాసుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము మరి 62, 63 వచనాలు చదువుకుంటే 22,000 ఎడ్లు, 1,20,000 గొర్రెలు సొలొమోను దేవుని కొరకు బలులు అర్పించినట్లు మనము చూస్తా ఉన్నాం. బలులు అనేవి అర్పించిన తర్వాత దేవుడు ఆయన మనవి ఆలకించాడు. ముందు ప్రార్థన చేశాడు. దేవా, ఈ మందిరంలోనికి వచ్చి ఎందరైతే ఆకాశం తట్టు కన్నులెత్తి చేతులు చాపి వాళ్ళకు ఎటువంటి మనవలు అవసరతలు ఉన్నాయో వారు మొర పెట్టుచుండగా, మనవి చేయుచుండగా నీవు చెవియొగ్గి వారి వారి మనవలు, మొరలు ఆలకించి వారికి తగిన ప్రతిఫలము అనుగ్రహించు అని ప్రార్థన చేసి లేచిన తర్వాత బలులు అర్పించిన తర్వాత మాత్రమే దేవుడు 9వ అధ్యాయం 2-3 వచనాలలో ఆయనకి జవాబిస్తూ ఉన్నాడు. ఏమనంటే, నీ మనవలు నేను అంగీకరిస్తున్నాను, నీవు చేసిన విధంగా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు జీవితం అంతవరకు కూడా ఎవరైతే అక్కడికి వచ్చి నాకు మనవలు చేస్తారో నేను తప్పకుండా ఆ మందిరం మీద, అందులోనికి వచ్చే వారి చేసే మనవల మీద నా దృష్టి ఉంచుతాను, తప్పకుండా నేను జవాబిస్తానని దేవుడు మాట్లాడినట్లు మనము చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు దేవుడు ఆ మందిరం మీదను, ఆ మందిరంలోకి వచ్చే మనవలు చేసే వారి మీద దృష్టి ఉంచుతాను అని అంటున్నాడు అని మనము చదువుకుంటే, ఆ మందిరంలో బలులు అర్పించబడుతూ ఉన్నాయి. బలులను దేవుడు సువాసనగా నాగ్రానించేవాడు అనమాట. దేవుణ్ణి సంతోష పెట్టగలిగేది ఏదైనా ఉంది అంటే మందిరంలోనికి వచ్చినంత మాత్రము కాదు, కానీ మందిరములో బలులు అర్పించబడుతూ ఉండాలి, నిత్యము బలులు అర్పించబడుతూ ఉండాలి. మీరు లేవియాకాండం 1వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు చదువుకుంటే రకరకాలైనటువంటి బలులు ఉన్నాయి. అక్కడ దహన బలి ఉంది, సమాధాన బలి ఉంది, పాప పరిహారార్థ బలులు ఉన్నాయి, రకరకాలైనటువంటి బలులు. అవి బలి అర్పించే విధానాలు వేరు. కానీ బలులు అర్పిస్తూ ఉండగా ఆ యొక్క ధూపము అనేది, ఉదాహరణకి దహన బలి ఉందనుకోండి, ఆ జంతువును
మరి బలిపీఠం పెట్టి దాని మీద కృతలు చేసి ఆ చర్మము వలవాలి. చర్మము వలిసిన తర్వాత ఆ యొక్క ప్రేగులు అంతర్యాలు అన్ని కూడా తీసేయాలి. వాటి కాళ్ళు చేతులు విరగొట్టాలి. ఇవన్నీ కూడా దేనికది విడగొట్టి బలిపీఠం మీద పెట్టి దహించాలి. అది దహన బలి. అక్కడి నుండి ధూపం పైకి లేస్తూ ఉంటే దేవుడు ఆ యొక్క సువాసనను ఆగ్రహించి దేవుడు సంతోషించి వారు అడిగిన మనవులకు జవాబిస్తూ ఉండేవాడని మనము గతంలో ఎన్నో పర్యాయాలు మనము చెప్పుకుంటూ వచ్చాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మందిరం ఒకటి ఉంది. ఆ మందిరంలో నిత్యము ఏం చేయబడుతూ ఉండాలి? బలులు అర్పించబడుతూ ఉండాలి. సొలొమోను అదే చేశాడు. మందిరాన్ని కట్టాడు దేవుని కొరకు. దేవుని మందిరం కట్టి బలిపీఠం మీద 22,000 కదండి, 22,000 ఎడ్లను, 1,20,000 మరి గొర్రెలను మరి దహన బలిగా అర్పించినట్లు మనము చూస్తూ ఉంటాం. బలులు అర్పించేది ఎక్కడంటే మందిరమే. ఈనాడు ఇశ్రాయేలు యూదా ప్రజలకి దేవుని మందిరం లేదు కనుక దాదాపు 2,000 సంవత్సరాల నుండి బలులు అర్పించలేకపోతున్నారు. మందిరం ఉంటేనే బలులు అర్పించాలి. మందిరము వెలుపట ఎక్కడా కూడా బలి వీలు వల్ల పడదు. కాబట్టి దేవా, మేము మందిరం కట్టుకుంటానికి సహాయం చేయను ఆయన. 2,000 సంవత్సరాలుగా మా పితరులు మేము మందిరం కట్టుకోలేకపోయాం, బలులు అర్పించలేకపోతున్నాం, నైవేద్యాలు అర్పించలేకపోతున్నాం, అర్పణలను మేము సమర్పించలేకపోతున్నాం. మాకు ఒక మందిరం కట్టుకుంటానికి అనుమతి దయచేయమని వాళ్ళు ఆ యెరూషలేములో గోడ మీద చేయబెట్టి, ఒకే ఒక గోడ మిగిలింది, దాని మీద చేయబెట్టి వాళ్ళు విజ్ఞాపన చేస్తున్నారు. కన్నీటితో వాళ్ళు మొర పెట్టుకుంటూ ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మా బలులు అర్పించబడాలంటే ఏముండాలి? మందిరం అనేది అవసరం. దేవుని మందిరం ఉంటేనే అందులో బలులు అర్పించబడుతూ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో దేవుడు భౌతిక మందిరాలను కోరుకోవటం లేదు. ఎక్కడ 2-3 నివాసం ఉంటారో వారి మధ్య నేను తప్పక ఉంటాను అని సెలవిచ్చినటువంటి దేవుడు సొలొమోను ఏమంటాడు అంటే, చదువుకుందాం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం. అపోస్తుల కార్యము 7వ అధ్యాయంలో మనము చదువుకున్నట్లయితే, దేవుని బిడ్డలారా 47వ వచనంలో అయితే సొలొమోను దేవుని కొరకు మందిరము కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు, అంటే చేతితో కట్టబడినవి కావా అని ప్రభు చెప్పుచున్నాడని ప్రవక్త పలికిన ప్రకారం సర్వోన్నతుడైన దేవుడు హస్తకృత ఆలయములలో నివాసం ఉండడు. స్టెఫెన్ని పట్టుకొచ్చి సన్హెద్రిన్ సభ మధ్యలో నిలబెట్టారు. మరి ఆయన మీద అనేకమైన తప్పుడు ఆరోపణలు చేసి నేరాలు మోపి దోషిగా నిలబెట్టిన సందర్భంలో అబ్రహాం దగ్గర ఎత్తుకున్నాడు ప్రసంగం. తండ్రులారా, సహోదరులారా అని ఎత్తుకొని ఈ సొలొమోను దగ్గర తీసుకొచ్చాడు. చివరికి ఇలా తీసుకుని వెళుతూ కంక్లూషన్కి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, తండ్రులారా, సహోదరులారని ప్రారంభించి ముష్కరులారా, హృదయాన్ని కఠినపరుచుకున్న వారలారా, దేవుని వాక్యానికి మీ హృదయాలలో చోటు ఇవ్వనన్న వారలారా అనేసరికి మూలవర్షం లాగా రాడు పటా 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 ఆయన నోసుల మీద, కన్నుల మీద, గుండెల మీద మొత్తం కూడా రాళ్ళు విసిరి ఆయన్ని హతమార్చాడు. ఆ సందర్భంలో ఆయన అంటున్నాడు, చనిపోయే ఆ కొన్ని సెకండ్ల ముందు ఈ మాటలు పలుకుతున్నాడు. ఏమని? 47వ వచనంలో వ్రాయబడినటువంటి మాటలు, దేవుడు ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం, దేవుడు నివసించడానికి ఈ మందిరం ఏపాటిది అని దేవుడే అంటున్నాడు. ఎక్కడ అంటున్నాడు? యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో చదువుకుందాము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము మొదటి 2 వచనాలలో మనము చదువుకుంటే, యెషయా గ్రంథము 66వ అధ్యాయము మొదటి 2 వచనాలు, దేవునికి మహిమ కలుగును గాక. మొదటి 2 వచనాలు మనము చదువుకుంటే, యెహోవా ఇలాగు ఆజ్ఞయించుచున్నాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా నిమిత్తం కట్టను దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టను దేశించున్నది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృతములు కావా. మొదటి రాసుల గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనంలో కూడా సొలొమోనే ఈ ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, రాసుల మొదటి గ్రంథం 8:27లో నిశ్చయముగా ఆ మందిరం కట్టిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తూ అంటున్నాడు, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చెయ్యడు, ఆకాశ మహాకాశముల సైతం నిన్ను పట్టదాలవయ్యా, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగూ పట్టును. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుడు హస్తకృత అంటే చేతులతో కట్టబడినటువంటి ఈ మందిరాలలో దేవుడు నివాసం చేయడు కదండి. బైబిల్ ఖచ్చితంగాను స్పష్టంగాను తెలియజేస్తుంది. ఎందుకంటే అనేకులు మరి ఇండ్లలో కూడుకుంటున్నారు, ఆయా హాల్స్ లో కూడుకుంటున్నారు. మరి ఇండ్ల మధ్యలో కనుక ప్రార్థన పెట్టుకుంటే కొంతమందికి ఆటంకంగానే అభ్యంతరంగానే ఉండొచ్చు కదండి. కాబట్టి 10 మంది కూడుకునేది ఎక్కడ అంటే ఒక మందిరం అంటూ, అంటే 4 గోడల మధ్యలో కట్టబడింది. అది ఎటువంటిదైనా కానీ అక్కడ అందరూ కూడుకోవచ్చు. ఇప్పుడు ఒక ఇంట్లో వాళ్ళతో మరి ఆ సంఘంలోకి వచ్చే ఒకరితో పొసకపోవచ్చు. వారి ఇంటిలోనికి ప్రార్థన పెడుతున్నారు కాబట్టి నేను వెళ్ళను
అని కొంతమందికి భేదాభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి మందిరం అయితే 4 గోడల మధ్యలో కట్టుకున్నటువంటి, అక్కడైతే సమాజముగా కూడుకుంటానికి వీలుంటుందని అది కడుతూ ఉన్నారు. కానీ అటువంటి మందిరాలలో దేవుడు నివాసము చెయ్యడు. ఎక్కడ 2-3 నువ్వు సమాధుల దొడ్లోకి వెళ్ళు, సమాధుల మీద కూర్చొని ప్రార్థన చేయి, అక్కడ దేవుడు నీతో కూడా 23వ కీర్తనలో దావీదు అంటాడు, నేను గాఢాంధకారంలో సంచరించిన అక్కడ నీవు ఉంటావు, లోయల్లో సంచరించిన నీవు నాకు తోడై ఉంటావు అని మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఎక్కడ ఉంటే, అరణ్యంలో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తున్నావా, అక్కడ దేవుడు నీతో ఉంటాడు. ఎక్కడ ఉంటే అక్కడ. క్రొత్త నిబంధనలో మందిరాలు చాలా మందికి లేవు కదండి. మరి సంవత్సరానికి ఒక్కొక్క బైబిల్ కాలేజీలో నుండి కొన్ని లక్షల మంది విద్యార్థులు, కోట్ల మంది విద్యార్థులు మరి బైబిల్ ట్రైనింగ్ పొంది సేవ ప్రారంభిస్తున్నారు. వాళ్ళు కట్టుకుంటానికి ఎక్కడి నుండి మందిరాలు వస్తాయి? కాబట్టి బైబిల్లో మనం చదువుకుంటే పౌలు గారు నదీ తీర ప్రాంతంలో అక్కడ కొంతమందిని కూడుకొని దేవుణ్ణి ఆరాధించినట్లు మనము చూస్తా ఉన్నాం. అపోస్తుల కార్యంలో కానీ 2-3 యోహాను పత్రికల్లో కానీ మనం చూసినట్లయితే ఒనేసిము అక్కడ మరి కొంతమంది 3వ యోహాను సువార్త వీటన్నిటిలో మరి వాళ్ళు గృహాలలోని కూడుకొని దేవుణ్ణి ఆరాధించారు. కాబట్టి మందిరములో దేవుడు ఉంటాను, నివాసం చేస్తాను అక్కడ మరి అని దేవుడు పలకలేదు. కానీ ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను. కాబట్టి మందిరాలలో దేవుడు నివాసము చెయ్యడు. మరి మందిరం అంటే ఎవరు ఎక్కడ నివాసం చేస్తాడు? మందిరం అంటే నీవు నేనే. యేసునందు విశ్వాసం ఉంచి యేసు రక్తం చేత కడగబడి ఎవరైతే ముంచుడు బాప్తీసు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో పొందుకొని సంఘంలోనికి చేర్చబడ్డారో వారే దేవుని మందిరమని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఉదాహరణకి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదువుకుందాం. 16వ వచనంలో కొరింథీయులకు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలలో మనము చదవగలిగినట్లయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారు అంటాడు పౌలు. పరిశుద్ధాత్ముడే నిలబెట్టుకుని పౌలు గారి ద్వారా ఆలయం అంటే హస్తకృత అంటే చేతులతో కట్టబడిన భౌతిక మందిరం కాదు, కానీ ఆలయం లేక మందిరం అంటే ఎవరు అంటే మీరే. మీరు అంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని. దేవుని ఆత్మ ఎక్కడ నివాసం ఉంటాడు? చేతులతో కట్టబడిన మందిరాలలో నివాసము చెయ్యడు. కానీ యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినటువంటి వారిలో దేవుని నివాసం ఉంటాడు. వారే దేవుని మందిరం. ఇంకా మనం చదువుకుంటే 17వ వచనం 2వ లైన్ చివరిలో, దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇంకా మనం చదువుకుంటే 6వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వాక్యంలో మనం చదువుకుంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అని మాట్లాడుతూ ఉన్నట్లు దేవుని బిడ్డలారా మనము చదువుకుంటా ఉన్నాం. కాబట్టి మందిరము అంటే ఎవరు చెప్పండి? రక్షణ పొందిన నీవు నేనే మందిరం. ఈనాడు దేవుని మందిరంగా, దేవునికి నివాసంగా, దేవునికి ఆలయంగా కదండి, దేవునికి ఇంటిగా ఈనాడు ప్రపంచమంతటా క్రైస్తవ ప్రజానీకం కదండి 470 కోట్ల మంది దేవునికి మందిరంగా ఉంటున్నారు. 470 కోట్ల మంది మరి దేవునికి ఆలయంగా ఉంటున్నారు. 470 కోట్ల మంది ప్రపంచమంతటా దేవుని బిడ్డలు దేవుని యొక్క నివాసంగా ఉంటున్నారు, దేవుని యొక్క ఇల్లుగా ఉంటున్నారు. మీరు ఆయన ఇల్లై ఉన్నారు అని హెబ్రీ గ్రంథకర్త 3వ అధ్యాయంలో తెలియజేస్తా ఉన్నట్లు మనము చూస్తా ఉంటూ ఉన్నాం. అలాగే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19-20 వాక్యాల్లో కూడా మనం ఆ మాటలు ఎన్నో పర్యాయాలు గతంలో ధ్యానించాం. కాబట్టి దేవుని బిడ్డ ఈనాడు మందిరము అంటే ఎక్కడో కాదు, ఎవరో కాదు, నీవు నేనే, మనలోనే నివాసం చేస్తాడు. ఎక్కడ 2-3 కూడుకొని ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. మందిరం అంటే మనమే, మనలో నివాసం చేస్తాడు. మనలో కదండి, మనలో నివాసం చేస్తాడు. ఎక్కడ 2-3 యేసుని ఆరాధిస్తూ కూడుకుంటారో వారి మధ్యలో నివాసం ఉంటాను అని తెలియజేశాడు. ఉదాహరణకి పాత నిబంధనలో మనం చూసినట్లయితే, సౌలు రాజుగా ఉంటున్న కాలంలో పట్టాభిషేకం చేసిన తర్వాత, రాజుగా కాకముందు రాజుగా పట్టాభిషేకం చేశాడు సమూయేలు ప్రవక్త. ఇప్పుడు నువ్వు వెళుతున్నప్పుడు నీలో క్రొత్త మనసు వస్తుంది, నీలో క్రొత్త మనసు, క్రొత్త హృదయం వస్తుంది, క్రొత్త స్వభావం వస్తుంది. అక్కడ కొంతమంది ప్రవక్తలు నీకు కనబడుతూ ఉంటారు. దేవుడు లేక దేవుని ఆత్మ నీలోకి వస్తుంది, వాళ్ళతో కలిసి నువ్వు ప్రవచిస్తావు అన్నాడు. దేవుని ఆత్మను పొందుకున్నాడు అన్నాడు. అయితే దేవుని కట్టడల విధిలో తృణీకరించడం ద్వారా, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి దేవునికి దుఃఖం కలిగించడం ద్వారా అతనిలో ఉన్నటువంటి దేవుడు అతన్ని విడిచి వెళ్ళిపోయాడని సమూయేలు 1 గ్రంథం 16వ అధ్యాయం 14వ వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. దేవుడని యెహోవా ఏం చేశాడంటే రాజైన సౌలులో నుండి వెడలిపోయా మాట చదువుకుందామా? సమూయేలు 1 గ్రంథం 16వ అధ్యాయము 14వ వాక్యంలో మనం చదువుకుంటే,
యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా, చూసారా, యెహోవా ఆత్మ అంటే దేవుడు అతన్ని విడిచి వెళ్ళిపోయాడు. చూసారా, అంటే అప్పటి వరకు ఎవరిలో నివాసం చేశాడు దేవుడు? రాసైన సౌలులో నివాసం చేశాడు. నీవు నేను ఆత్మను పొందుకొని ఉండవచ్చు, అన్య భాషలు మాట్లాడుతూ ఉండవచ్చు, మాట్లాడకపోవచ్చు. అది ఒక వరం కాబట్టి ప్రారంభంలో మాట్లాడి ఉండొచ్చు, కొన్ని రోజులకు భాషలో ఆగిపోవటానికి కూడా ఆస్కారం ఉంది. 9 వరాలలో అన్య భాషలు అనేది ఒక వరం, కానీ పరిశుద్ధాత్మను అందరి మీద కృమరిస్తానని వాగ్దానం చేశాడు. ఎవరైతే రకరకాలుగా మరి విశ్వాసం నుంచి పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు, కొంతమంది ఏమో పరిశుద్ధత ద్వారా మరి పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు, కొంతమంది అడిగి పొందుకుంటున్నారు. కొన్నేళ్ళు ఇంటిలో వాడు దేవుని యందు విశ్వాసం ఉంచారు, అన్యజనాంగం పరిశుద్ధాత్మ దేవుడు వాడు వాక్యం వింటూ ఉండగా వాళ్ళ హృదయం తెరవబడి శుద్ధీకరించబడి విశ్వాసము ద్వారా శుద్ధీకరించబడి వాడు కూడా అడగలేదు, పరిశుద్ధాత్మ అంటే ఏంటో కూడా తెలియదు. మొట్టమొదటిసారిగా యేసు రక్షకుడు అనే మాటలు వింటూ ఉండగా వాళ్ళ హృదయం తెరవబడి ఆత్మదేవుడు వాళ్ళ హృదయంలోనికి వచ్చినట్లు మనము చూస్తా ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి పరిశుద్ధాత్మ పొందినాక మనము ప్రతిరోజు ఆత్మ బలముతో ఆత్మ శక్తితో నింపబడుతూ ఉండాలి, ఆత్మ పూర్ణులం కావాలి, ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఉండాలి. అలా జరిగిస్తున్న కాలంలో మనము లోకం చేత ఆకర్షించబడి శరీర కార్యాలకు దగ్గరై దేవునికి దూరమైనప్పుడు దేవుడు కొన్నిసార్లు వెంటనే కాదు కానీ మనల్ని హెచ్చరిక చేస్తాడు. మనము లోబడకపోతే మనలో అపవిత్రత ఉరికి దుర్వాసన కప్పు కొడుతూ ఉంటే దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటానికి ఆస్కారము ఉన్నట్లు మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా దేవుని మందిరం అంటే ఈనాడు నీవు నేను యేసునందు విశ్వాసం ఉంచి యేసు రక్తం చేత కడగబడిన నీవు నేనే దేవుని ఆలయం, దేవుని మందిరం. కాబట్టి ఈ మందిరంలో రాసైన సొలొమోను ఏం చేస్తున్నాడు చెప్పండి? బలులు అర్పిస్తూ ఉన్నాడు. మందిరంలో బలులు కదా. దేవుడు అంటున్నాడు ఆయన చేసిన ప్రార్థనకు జవాబుగా ఎప్పుడు ఇస్తున్నాడు జవాబు? ప్రార్థన చేసి ముగించి లేచి బలిపీఠం మీద 22,000 ఎడ్లను 1,20,000 గొర్రెలను ఆయన బలులు అర్పించాడు. అప్పుడు మాత్రమే దేవుడు అతని ప్రార్థనకు జవాబు యొగ్గి దేవుడు ఆనందించి బలులు అర్పించిన తర్వాత సువాసనగా నాగ్రహించి సంతోషించి అప్పుడు మాత్రమే జవాబిస్తున్నాడు. నేను ఈ మందిరము మీదను ఈ మందిరములోనికి వచ్చి ప్రార్థన చేసే వారి మనవలను నేను అంగీకరిస్తాను. నా దృష్టి నిత్యము అక్కడే ఉంటుంది, నా మనస్సు కూడా నిత్యము అక్కడే ఉంటుంది కదండి. బైబిల్ గ్రంథంలో మందిరము మనమే, ఆత్మ సంబంధంగా మందిరము మనమే. మన నోట ఎల్లప్పుడూ ఏముండాలి? స్తుతి అనే బలి. అర్థమవుతుందండి? బలులు అర్పిస్తున్నప్పుడే దేవుడు నా మనస్సు నా దృష్టి వారి మీద ఉంచుతారన్నాడు, అక్కడ ఉంటుంది అన్నాడు. ఎవరి మీద దేవుడు దృష్టి ఉంచుతాడు? ఎవరి యొక్క ప్రార్థనలు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు అంటే స్తుతి అనే బలి ఎవరైతే అర్పిస్తూ ఉంటారు కదా. స్తుతి వస్త్రాన్ని దేవుడు మనకు ధరింపజేశాడు. ఒకటి చెప్పండి, ఒకటేమో రక్షణ వస్త్రం, రెండవదిగా నీతి వస్త్రం, మూడవదిగా స్తుతి వస్త్రం. మనం ఎప్పుడైతే ఏ రోజునైతే యేసునందు విశ్వాసం ఉంచి యేసు రక్తం చేత కడగబడి ముక్తి బాప్తిసం పొందామో, సంఘములో చేర్చబడ్డామో, ఆ రోజున మనకు స్తుతి వస్త్రాన్ని ధరింపచేశాడు. నాట నుండి ఈ స్తుతి వస్త్రాన్ని మనము పాతకెళ్లకుండా మనము ప్రతిరోజు క్రొత్తదిగా రెన్యువల్ చేసుకుంటూ ముందుకు సాగాలి. కాబట్టి ఎప్పుడు క్రొత్తది అవుతుందంటే మన నోట నిత్యము స్తుతి. నీకు మేలులు జరిగినప్పుడు మాత్రమే కాదు, నువ్వు కష్టాలలో కూడా, బాధల్లో కూడా, నిందల్లో కూడా, అవమానాల్లో కూడా నువ్వు దేవుణ్ణి నిత్యము స్తుతిస్తూ ఉండాలి. మందిరము అంటే మనమే, ఆలయము అంటే మనమే. మన నోట బలులు అర్పించబడుతూ ఉండాలి. ఒకే ఒక వాక్యాన్ని చూసి ముగించుకుందాం, సమయం అయిపోతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వాక్యంలో మనం చదువుకుంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వాక్యంలో మనము చదవగలిగినట్లయితే కాబట్టి ఆయన ద్వారా అంటే ప్రభు అయిన యేసు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ ఏం చెల్లించాలంట? స్తుతులు అనే బలులు. యాగము అంటే బలి, స్తుతి యాగము అంటే స్తుతులు అనే బలులు మనము చేయుదుము. అనగా ఆయన నామమును ఒప్పుకుంటూ జిహ్వా ఫలము అంటే మన పెదవుల నుండి, మన నాలుగు నుండి వచ్చే బలులు, స్తుతి అనే బలులు అర్పించుదాము అని భక్తుడు తెలియజేస్తున్నట్లు మనం చూస్తున్నాం. తలలు వంచుదాం.